విశాఖపట్నం అందమైన బీచ్లు, కొండలు, పర్యాటక ప్రదేశాలతో పేరుగాంచిన నగరం. కానీ ఈ సముద్రతీర నగరంలో రాత్రివేళ ఒక వింత నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో దాగి అనేక భయంకరమైన రహస్యాలు ఉన్నాయి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి. 1. పాత జైలు. ఇది 1908లో నిర్మించబడింది. స్వాతంత్ర్య సమరయోధులు, నేరస్తులు ఇక్కడ నిర్బంధించబడ్డారు. కానీ కథ ఇక్కడితో ఆగలేదు. రాత్రి వేళ ఈ ప్రాంతంలో చైన్ల గట్టులు మోగినట్టు, దూరంగా ఏడుపులు వినిపించినట్టు అనిపిస్తుందని స్థానికులు చెబుతారు. ఇప్పుడు ఇది సెంట్రల్ పార్క్ గా మారినా అక్కడ నడిచే ప్రతి ఒక్కరికి ఒక అజ్ఞాతపు చలి తాకుతుంది. 2. సబ్మరీన్ మ్యూజియం ఇన్ స్కుర్సురా. రామకృష్ణ బీచ్ వద్ద నిలిచిన ఈ సబ్మరీన్ 1971 యుద్ధంలో పాల్గొంది. నౌకాదళ సిబ్బంది గర్వకారణమైన ఈ జలయానం ఇప్పుడు మ్యూజియంగా మారింది. కానీ సముద్రంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల ఆత్మలు ఇంకా ఇక్కడే తిరుగుతున్నాయా అన్న అనుమానం చాలా మందికి కలుగుతుంది. సబ్మరీన్ లోపల అడుగు పెట్టిన వాళ్లు ఒక్కసారిగా గాలి గడ్డకట్టినట్టుగా అనుభూతి చెందాలని చెబుతారు. 3. డాల్ఫిన్ నోస్. సముద్రం వైపు దూకుతున్న ఆ భారీ రాయి కేవలం ప్రకృతి అందమేగాదు, నౌకాదళ చరిత్రలో ప్రాణాలు కోల్పోయిన వారిని ఇక్కడే గుర్తు చేసుకుంటారు. రాత్రిళ్లు కొండపైంచి ఎవరో పిలుస్తున్నట్టు, దూరంగా దీపాలు వెలిగినట్టు కనిపిస్తాయని కథలు వినిపిస్తాయి. 4. తోటలకొండ బౌద్ధ సముదాయం. పురాతన స్తూపాలు, శిథిలాల మధ్య ఒక భయంకరమైన నిశ్శబ్దం. చాలా మంది రాత్రి వేళ ఇక్కడికి వెళ్లకూడదని హెచ్చరిస్తారు. చీకటిలో నడిచే నీడలు, ఎవరివో తెలియదు. 5. యారాడా బీచ్ రోడ్. పగలు అందమైన దృశ్యాలు, కానీ రాత్రి ఇది ఒక నిశ్శబ్ద సమాధిలా మారిపోతుంది. డ్రైవ్ చేస్తున్న వాళ్లకు ఒక్కసారిగా రోడ్డు మీద నీడలు కనబడతాయి, కానీ దగ్గరికి వెళ్లగానే అదృశ్యమైపోతాయి. 6. పోర్ట్ హై స్కూల్ ప్రాంతం. ఇది విశాఖపట్నం హాంటెడ్ కథల్లో అత్యంత భయంకరమైన ప్రదేశం. 1970లో పాఠశాల భవనం కూలి అనేక మంది విద్యార్థులు మృతి చెందారు. అదే ప్రాంతంలో ఒక కుంట దగ్గర ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత నుండి అక్కడికి వెళ్లిన వాళ్లు నిద్రలేమి, భయంకరమైన కలలు, తలనొప్పులు అనుభవించారని చెబుతారు. స్థానికులు ఆ ఆత్మల ప్రభావాన్ని తగ్గించడానికి ఆ కుంట పక్కనే ఒక దుర్గ ఆలయం నిర్మించారు. విశాఖపట్నం పగలంతా ప్రకాశించే ఓ మణిహారం. కాని రాత్రి అంధకారం కమ్ముకుంటే ఆ నగరం మరో రూపం దాలుస్తుంది. ఆ రూపంలో చరిత్ర, భయం, రహస్యాలు దాగి ఉంటాయి. ప్రశ్న ఒక్కటే, ఇవి నిజమా లేక మన ఊహలేనా? కామెంట్లో పెట్టండి.